2009లో సర్వేల ప్రకారం చిరంజీవి గారు సీఎం కాలేకపోవడానికి కారణం ఏంటి? 2008లో ఏదైతే సర్వే రిపోర్ట్స్ వచ్చాయో అప్పుడున్నటువంటి సర్వే రిపోర్ట్ ప్రకారం చిరంజీవి గారు కనుక రాజకీయాల్లోకి వస్తే క్లీన్ స్వీప్ చేసి ముఖ్యమంత్రి రావడం ఖాయం అనేది ఆ రోజుల్లో ఉండే అన్ని సర్వే సంస్థలు కూడా వెల్లడి చేయడం జరిగింది. తద్వారా ఆ రాజకీయ పార్టీని కూడా చిరంజీవి గారి వైపు చూడటం వల్ల ఆ రోజు చిరంజీవి గారు కూడా కాస్త మొగ్గు చెప్పి రాజకీయ పార్టీ పెట్టి సామాజిక న్యాయం చేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగాలంటే రావాలనే ఉద్దేశంతో ఆ రోజు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ అనేదాన్ని పెట్టడం జరిగింది. తద్వారా ఈ ఏదైతే రాజకీయ పార్టీలు చిరంజీవి గారి యొక్క పార్టీని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో కొంతమందిని కోవట్లను ఈ రాజకీయ పార్టీలన్నీ కలిపి చిరంజీవి గారి పార్టీలోకి పంపించడం, తద్వారా ఈయన పార్టీని కేవలం 18 సీట్లకే పరిమితం చేయడం అనేది కేవలం కోవట్ రాజకీయాల వల్ల ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ ఓడిపోవడం జరిగింది. కానీ నిజానికి ఆ రోజుల్లో అన్ని సర్వేలు కూడా చిరంజీవి గారి యొక్క ముఖ్యమంత్రి అవుతారు, ప్రజారాజ్యం పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పేసి అన్ని సర్వేలు చెప్పడం జరిగింది. పబ్లిక్లోకి ఆయన ఐడియాస్ తీసుకెళ్ళలేకపోయారు. ఆయన ఏం చేద్దాం అనుకున్నది తీసుకెళ్ళలేకపోయారు. మీడియా సపోర్ట్ లేదు ఆయన ఇక్కడికి కింద గ్రౌండ్ లెవెల్లోకి ఆయన ఆలోచన విధానం గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళలేకపోవటం ఆయన వెనకాల కోవర్ట్ టైప్లో కొంతమంది రాంగ్ గైడెన్స్ ఇవ్వటం, దాంట్లో కాలేకపోయారు. చిరంజీవి గారు ఎప్పుడైతే పార్టీ పెట్టారో ఇతర వర్గాల్లో ఉన్న అందరూ కూడా ఒక్కసారి చిరంజీవి అనే వ్యక్తి సీఎం అయితే రాబోయే కాలంలో ఎప్పటికీ కూడా మాకు మా యొక్క ఉనికి కోల్పోతామనే ఉద్దేశంతో అందరూ ఏకతాటి మీదుగా మిగతా అన్ని వర్గాలు కూడా ఆయన మీద దుష్ప్రచారం చేసి ఆయన్ని సీట్లు అమ్ముకున్నారు, లేకపోతే ఆయన వేరే వాళ్ళ ద్వారా సీట్లు అమ్ముకున్నారు అని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేసి ఆయన్ని డిగ్రేడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా చిరంజీవి గారు మనం టికెట్స్ విషయంలో చూసినట్టయితే ఆయన బీసీలకి ఎస్టీలకి నిజంగా మామూలుగా ఒక పూటకి గడగని వాళ్ళకి కూడా మన సీట్లు చాలా మందికి కేటాయించడం జరిగింది. ఆయన సమాజానికి సేవ చేయాలా, ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేయాలన్న ఒక ఉద్దేశంతో చేశారు. కానీ ఆయన్ని మన ఈ శక్తులన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చేసి ఆయన్ని ముందుకు వెళ్ళలేదు. 100% ఆయన మంచి చేయాలన్న ఉద్దేశంతో వచ్చారు, కానీ ఆయన జరగలేదని చెప్పేసి నేను భావిస్తున్నాను. 2009లోని సీఎం గారు కాకపోవడం అంటే అప్పుడున్న పరిస్థితులు, ఆయనకున్న ప్రెజర్సు చాలా రకాలుగా ఆయన చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది. సీఎం కావాల్సిన ఆయనే 18 సీట్లతో సరిపెట్టుకోవాల్సిన అవసరం అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే దానికి పూర్తిగా కారణం రాజశేఖర రెడ్డి గారండి. సీఎం కాలేకపోవడానికి కారణం, ఓడిపోవడానికి కారణం, ఆయన ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ ఎన్ని రకాలుగా అయితే ఇబ్బంది పెడుతున్నారో ఇంతకు 100 రెట్లు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి గారిని రాజశేఖర రెడ్డి అన్ని రకాలుగా అన్ని ఇబ్బందులు పెట్టారు. ఆయన సీఎం అవ్వాల్సిన అభ్యర్థి ఆయన్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి మనకి ఆ 18 స్థానాలకే పరిమితమయ్యేటట్టు పరిస్థితులు తీసుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి. సర్వే ప్రకారం అది కరెక్టే. చిరంజీవి గారు సీఎం అవుతారని సర్వేలో ఫస్ట్ చెప్పింది, అన్ని సర్వేలు చెప్పినాయి ఆయన అయ్యేవారే. నేను చెప్తున్నాను కదా, ఈ 18 సీట్లు పరిమితం, ఈ 33 సీట్లు వచ్చినా సీఎం అయ్యేవారు. అవి కూడా వస్తాయి, 40 నుంచి 60 వస్తాయని ఒక పార్టీ వారు అప్పుడే సంప్రదింపులకు పొద్దున్నే రెడీ అయిపోయారు. ఆయనతో ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా అనుబంధంతో, అదర్ పార్టీలో ఉన్న పార్టీ పేర్లు చెప్పడం సమంజసం కాదనుకోండి, మీకు వాళ్ళు తెలుస్తుంది ఆటోమేటిక్గా. సో ఆ పార్టీ వారు ఏం చేశారు, వెంటనే పొద్దున్న ఆయనకి 40 నుంచి 60 వస్తున్నాయి. సో మనం ఆయన కలిసి పార్టీ మనం కలిపేసుకుని ఆయనే సీఎం అనౌన్స్ చేద్దామని రాయబారాలు కూడా పంపడం జరిగింది. ఈ 18 దగ్గర ఆగిపోవడానికి అధికార పార్టీ 33 సీట్లని అలా చేయడానికి కారణంతో ఈయన ఆ రోజు ఫెయిల్ అయ్యారు. ఆ రోజు అవ్వకపోవడానికి కారణం కూడా కొన్ని కుట్రలు కుతంత్రాలు దుష్ట శక్తులేవి. అవి చేయకపోతే ఈయన సీఎం అయ్యేవాడు. ఆంధ్రప్రదేశ్ ఒక చాలా మనం అద్భుతంగా చూసేవాడు. యాక్చువల్గా మీకు చిరంజీవి గారు సీఎం అని పత్రికలు కానీ పబ్లిక్ కానీ ఒక విధమైన టాక్ వచ్చింది. వాళ్ళు కూడా సొంతంగా సర్వే చేసుకున్నారు, చిరంజీవికి ఎక్కువ మొగ్గు చూపించారు, ఆయనే నెగ్గుతాడు అని అనుకున్నారు. ఇది ఎలా జరిగిందంటే రిజల్ట్ ముందు చెప్పి తర్వాత ఎలక్షన్ పెట్టినట్టు అయ్యింది. దీనికి ప్రత్యర్థి వర్గం మన స్వాతంత్రం వచ్చిన 1947 నుంచి కూడా ఈ రెడ్డీసే నీకు పరిపాలిస్తున్నారు. ఈ రెడ్డీస్ వాళ్ళ కులం వాళ్ళ వర్గాన్ని తప్ప వేరే వాళ్ళు ఎవరిని ఎదగనివ్వలేదు. అటువంటి మూమెంట్లో 1983లోనూ 82లోనూ ఎన్టీ రామారావు వచ్చి అప్పటికి వెక్స్ అయిపోయి ఉన్న కాంగ్రెస్ మీద ఈయన రావడంతో నీకు అట్రాక్ట్ అయ్యారు, మార్పు స్టార్ట్ అయింది. ఆ మార్పుని ఏం చేశారంటే మీకు ఎన్టీ రామారావు చాలా గొప్పవాడు, ఆయన ఏమనలేం, పద్ధతి గల మనిషి. కానీ ఆయన్ని కులం వాడుకుని
కుల పార్టీ కింద మార్చేశారు. ఆ తర్వాత ఈ కమ్మ కులం అంతా కూడా ఒకటైపోయి గవర్నమెంట్ మనీ యూటిలైజ్ చేసుకుంటూ వీళ్ళు చాలా చిన్నోళ్ళు చాలా పెద్దోళ్ళు అయిపోయారు. ఫైనాన్షియల్గా తిరిగిలేని శక్తికి ఎదిగారు. ఓ పక్కన ఆల్రెడీ రెడ్డీస్ ఎదిగిపోయి ఉన్నారు, ఓ పక్కనే వీళ్ళు అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత ఈ కమ్మకులం లాక్కుని చంద్రబాబు నాయుడు గారి ద్వారా వీళ్ళందరూ కూడా ఫైనాన్షియల్గా సౌండ్ అయిపోయి ఇది కమ్మ పార్టీ కింద మార్చేసి ఆ వర్గం అంతా బాగుపడ్డది. యాక్చువల్గా ఏంటంటే తర్వాత జరిగిన పరిస్థితుల్లో వంగవీటి రంగానే ఒక గొప్ప వ్యక్తి మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తిరిగిలేని శక్తి కింద బయలుదేరాడు. ఈ రెండు వర్గాల్లో కూడా ఏ వర్గం ఎంత చేసింది అనేది మనం విశదీకరించి చెప్పలేం, కానీ దాంట్లో కమ్మ కులం ఉంది, రెడ్డి కులం ఉంది. వీళ్ళందరూ ఒకటైపోయి మూడో వ్యక్తిని ఎదవకూడదని వంగవీటి రంగాన్ని చంపేశారు. అదే దుర్మార్గ రీతిలో చిరంజీవి గారిని మానసికంగా చంపేశారు, మనిషిని చంపలేదు. కానీ ఈ మానసికంగా చంపడం వల్ల ఆయన సంక్షోభంలో పడిపోయి నేను ఏదో చెయ్యాలి, వీళ్ళందరికీ చేయాలనుకున్నాను, ఆయన్ని వీళ్ళందరూ ఆదరించలేదని అనుకుంటున్నారు. కానీ నిజంగా పబ్లిక్ చాలా ఆదరించారు. తిరుపతిలో పార్టీ పెట్టినప్పుడు 15 లక్షల మంది వచ్చారంటే ఏపీ జాయింట్ ఏపీ చరిత్రలో ఫస్ట్ టైం అది. ఎప్పుడు 1,02 లక్షల కంటే ఏ మీటింగు జరగలేదు. అంత గొప్ప మీటింగ్ వచ్చిన వెంటనే వీళ్ళ దృష్టి కాన్సన్ట్రేషను ఆ రెండు రెడ్డి వర్గం కానీ కమ్మ వర్గం కానీ రెండు పార్టీలు కూడా కాన్సన్ట్రేషన్ చిరంజీవి గారి మీద ఎక్కువ పెట్టినాయి. కొంతమంది దుష్టులు అంటే కామను, డబ్బు అనేటప్పుడు చాలా గొప్పది ఈ రోజుల్లో. ఆ డబ్బు కాసిపడి కోవట్లను పంపారు. ఈ కోవట్లను పంపడం వల్ల ఆయన జరిగేదంతా కూడా లీక్ చేసి ఆయన్ని ఎదగనివ్వకుండా తొక్కేసి ఈ సామాజిక న్యాయం చేసిన రోజున మేమందరం ఏమైపోతుంటాం, వీళ్ళందరూ మా మీద ఎక్కుతారని కుచ్చిత కుతంత్రాలతోటి ఆయన్ని సీఎం అవ్వనివ్వకుండా వీళ్ళే చేశారు, పబ్లిక్ చేయలేదు. ఎందుకంటే పబ్లిక్ చాలా భేదోళ్ళు. పాపం ఏం చేస్తారు, డబ్బుకు అమ్ముడైపోయినప్పుడు పబ్లిక్లో నిజాయితీ ఉంది, మేము డబ్బులు తీసుకున్నాం ఓటేయాలని చెప్పి ఓటేశారు. కానీ వీళ్ళలో లేదే అది, వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. అందుకే ఆయన సీఎం కాలేకపోయాడు. సర్వే రిపోర్ట్ వచ్చింది బావా, ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప ఎలక్షన్లు గెలిచే పరిస్థితి లేదు. ఎలక్షన్ ముందు జనాలకు మనం 5,000 ఇస్తే తర్వాత వాళ్ళు మనకి 5 ఏళ్ళు ఇస్తారు. డెమోక్రసీ అంటే ఇంగ్లీష్ లో దీన్నే, ఓటికి 1000 చొప్పున రేటు పెంచడం పని జరిగిపోతుంది.